Hi friends, welcome to Market News friends. Very good evening all. Friends, disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations hence I am not responsible for any of your profit or loss under any circumstances. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే, రేపు సండే ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు రేపు హాలిడే, ఇంకా మండే మనకు ట్రేడింగ్ డే. ఓకే ఫ్రెండ్స్, మీకోసం కొంచెం న్యూస్ ఫ్రెండ్స్. ఓకే, Reliance Industries Board approves Reliance Industries Board approves appointment of Anant Ambani as executive director from May 1. Reliance Industries chairman Reliance Industries board వాళ్ళు అనంత్ అంబానీ లేదా అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీ, ఆయనకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిలయన్స్ ఇండస్ట్రీస్లో మే 1 నుంచి అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు. ఓకే, అనంత్ అంబానీ గారు. ఓకే, రిలయన్స్ Q4 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నెట్ ప్రాఫిట్ రైజెస్ 2.1% ఫ్రెండ్స్. రిలయన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు నెట్ ప్రాఫిట్ మనకు 2.4% పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్కు. ఓకే, డిక్లేర్స్ 5.5 రూపీస్ డివిడెండ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ 25కు ₹5.50 డివిడెండ్ ఇచ్చారు, డిక్లేర్ చేసిండ్రు కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. నెట్ ప్రాఫిట్ 2.4% పెరిగింది. రెవెన్యూ అయితే టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వాజ్ 2.4 ట్రిలియన్ రూపీస్. 2.6 ట్రిలియన్ రూపీస్ రెవెన్యూగా వచ్చింది. ఓకే, ఆపరేషన్స్ నుంచి. నెట్ ప్రాఫిట్ స్టూడ్ అట్ 19,407 కోట్లు, అప్ 2.4% ఇయర్ ఆన్ ఇయర్లో. ఓకే, 19,400 కోట్లు నెట్ ప్రాఫిట్ ఫ్రెండ్స్, 2.4% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్. డివిడెండ్ ₹5.50 డిక్లేర్ చేసిండ్రు రిలయన్స్ వాళ్ళు. ఓకే, అపోలో టైర్స్ విల్ బి డిస్కంటిన్యూయింగ్ its tire production at its Netherlands facility by summer of 2026 due to ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయిందని చెప్పి అపోలో టైర్స్ వాళ్ళు నెదర్లాండ్స్ ఫెసిలిటీ ఉంది కదా, అక్కడ నుంచి తప్పుకుంటా ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో సమ్మర్ లోపు ఎగ్జిట్ అయిపోతా ఉంటారు అక్కడ యూనిట్ నుంచి, నెదర్లాండ్స్ యూనిట్ నుంచి. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయిందని చెప్పి వాళ్ళు నెదర్లాండ్స్ యూనిట్ క్లోజ్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, అపోలో టైర్స్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా షేర్స్ ఆఫ్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ రిజల్ట్స్ వస్తానే మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా, అది 10% పడిపోయింది ఫ్రెండ్స్. నిన్న సాటర్డే 10% పడిపోయింది. ఓకే, ట్రేడింగ్లో, ఇంట్రాడే ట్రేడ్లో. ఓకే, ఆఫ్టర్ ద కంపెనీ పోస్టెడ్ నెట్ లాస్ ఇన్ ద మార్చ్ క్వార్టర్లో నెట్ లాస్ అనౌన్స్ చేసిండ్రు కంపెనీ. ఓకే, అందుకు 10% పడిపోయింది నిన్న ఒక్కరోజే. ఓకే, Q4 హైలైట్స్ వచ్చి టోటల్ ఇన్కమ్ డౌన్ 44% 1,208 కోట్లు. ఓకే, టోటల్ ఇన్కమ్ 44% తగ్గింది ఫ్రెండ్స్. ఓకే, మోతిలాల్ ఓస్వాల్ది 1,208 కోట్లకు తగ్గింది. లాస్ట్ ఇయర్ 2,171 కోట్లు ఉండింది. ఓకే, టోటల్ ఇన్కమ్ వచ్చేసి డౌన్ 44%, 1,208 కోట్లకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 2,171 కోట్లు ఉండింది. ఈ సంవత్సరము టోటల్ ఇన్కమ్ 44% తగ్గిపోయింది. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్లో. నెట్ లాస్ వచ్చి 64.8 కోట్లు. ఓకే, నెట్ లాస్ 64.8 కోట్లు ఈ సంవత్సరము వర్సెస్ ప్రాఫిట్ ఆఫ్ 723 crore. లాస్ట్ ఇయర్ 723 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే, ఈ ఇయర్ నెట్ లాస్ వచ్చి 64.8 కోట్లు ఫ్రెండ్స్. కంపెనీ రిపోర్టెడ్ లాసెస్ బేస్డ్ ఆన్ ద హయ్యర్ ఎక్స్పెన్సెస్ that it incurred this quarter. Among the expenses, employee benefit expenses కాస్ట్ ఎక్కువైంది అంటున్నారు వాళ్ళు.
ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయింది కంపెనీకి. అందుకు హైయెస్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద లాట్ అట్ 432 కోట్లకు ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. అందుకు ఓకే నెట్ లాస్ వచ్చింది అంటున్నారు. లాస్ట్ ఇయర్ 723 కోట్లు ప్రాఫిట్ ఉంటే ఈ ఇయర్ 64.8 కోట్లు లాస్ ఫ్రెండ్స్. అందుకు ఒకటే రోజు 10% పడిపోయింది కంపెనీ స్టాక్ పడిపోయింది, స్టాక్ ప్రైస్. ఓకే, ఇంకా డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ పాథాలజీ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్, ఇది ల్యాబ్ టెస్ట్లు చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. ఓకే, లాల్ పాత్ ల్యాబ్స్ మంచి కంపెనీ. Q4 FY25 రిజల్ట్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ వస్తే 83.2% పెరిగింది ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ 83.2% పెరిగింది. 155 కోట్లు పెరిగినట్టు ఇయర్ ఆన్ ఇయర్లో. రెవెన్యూ చూస్తే కంపెనీది 603 కోట్లు పెరిగింది. రెవెన్యూ 603 కోట్లు, అప్ 10.5% ఇయర్ ఆన్ ఇయర్లో 10.5% పెరిగి రెవెన్యూ 603 కోట్లకు పెరిగింది. ఓకే, నెట్ ప్రాఫిట్ కానీ 83.2% పెరిగి 105 కోట్లు పెరిగింది. ఓకే, నెట్ ప్రాఫిట్. ఇంకా ఎబిడ్డా చూస్తే 169 కోట్లు పెరిగింది. 169 కోట్లు, అప్ 16.9%, 16.9% పెరిగింది. 169 కోట్లకు వచ్చింది ఎబిడ్డా. ఎబిడ్డా మార్జిన్ వచ్చి 28.1%. ఫైనల్ డివిడెండ్ అనౌన్స్ చేసిన ఫ్రెండ్స్ కంపెనీ ₹6 పర్ షేర్, ఒక్కొక్క షేర్ ₹6 డివిడెండ్ చొప్పున అనౌన్స్ చేశాను డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్. మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఓకే, ఇంకా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చూస్తే Q4 రిజల్ట్స్, మహారాష్ట్ర Q4 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మనకు. ఓకే, Q4 రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, నెట్ ప్రాఫిట్ రైజెస్ 23%, నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఓకే, నెట్ ప్రాఫిట్ వచ్చి 23% పెరిగింది ఫ్రెండ్స్. 1493 కోట్లకు పెరిగింది. అప్ ఫ్రమ్ 1218 కోట్ల నుంచి పెరిగింది ఇన్ ద సేమ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్. 1218 కోట్లు లాస్ట్ ఇయర్లో ఉంటే ఇప్పుడు 1493 కోట్లకు పెరిగింది. నెట్ ప్రాఫిట్ 23% పెరిగింది. ఓకే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిజల్ట్స్ ఇవి. ఇక్కడ ఎన్ఐ అప్ 20.6% ఫ్రెండ్స్. నెట్ ఎన్ఐ అంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. బ్యాంక్ కస్టమర్స్కు ఇంట్రెస్ట్కి ఇస్తుంది కదా డబ్బు, ఆ ఇంట్రెస్ట్ పే చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కదా, అదే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటాము. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 20.6% పెరిగి 3116 కోట్లకు చేరుకునింది. ఓకే, లాస్ట్ ఇయర్లో అయితే 2584 కోట్లు లాస్ట్ ఇయర్లో, ఇప్పుడు 3116 కోట్లు, 20.6% పెరిగింది ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఓకే, అది బెనిఫిట్ బ్యాంకు. ఇక గ్రాస్ ఎన్పిఏ కానీ ఉంది ఫ్రెండ్స్. గ్రాస్ ఎన్పిఏ అట్ 1.74% వర్సెస్ 1.8%. అంటే గ్రాస్ ఎన్పిఏ కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాము. గ్రాస్ ఎన్పిఏ అంటే గ్రాస్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ట్యాక్స్ కట్టకుండా టోటల్గా వచ్చింది గ్రాస్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.4%. లాస్ట్ క్వార్టర్లో 1.80%, 80 అంటే తగ్గినాయి. 1.74 ఇప్పుడు కాబట్టి తగ్గినాయి. తగ్గితే మంచిది. ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువైతే పెరుగుతుంది. ఎగ్గొట్టే వాళ్ళు తక్కువ మంది ఉంటే కరెక్ట్గా కడితే ఎన్పిఎస్ తగ్గుతాయి. తగ్గడము ప్రాఫిట్. ఇక్కడ తగ్గింది కాబట్టి ప్రాఫిట్ 1.74 ఈ క్వార్టర్లో. లాస్ట్ క్వార్టర్లో 1.8 ఉండింది. గ్రాస్ ఎన్పిఏ అట్ ఎంతకు పెరిగిందంటే 1.7%కు తగ్గింది కాబట్టి 4184 కోట్లకు తగ్గింది. లాస్ట్ ఇయర్లో 4124 ఉన్నింది, పెరిగింది లాస్ట్ ఇయర్లో. ఓకే, లాస్ట్ ఇయర్లో పెరిగింది, ఇప్పుడు తగ్గింది కాబట్టి ఎన్పిఏ తగ్గితే మంచిది. తగ్గింది కదా మంచిది. నెట్ ఎన్పిఏ కానీ తగ్గింది. నెట్ ఎన్పిఏ ఉంది కదా, అది కానీ 0.18% ఉంది క్వార్టర్ ఆన్ క్వార్టర్లో. లాస్ట్ క్వార్టర్లో 0.2 ఉన్నింది, ఇప్పుడు 0.18 ఉంది. అది మంచిది. నాన్ ఎన్పిఎస్ తగ్గడం మంచిది. ఓకే, నెట్ ఎన్పిఏ వచ్చి ఎంత తగ్గిందంటే 0.18 వరకు ఉంది కదా, 432 కోట్లకు తగ్గింది. ఓకే,
443 కోట్లు లాస్ట్ క్వార్టర్లో ఉండింది. ఇప్పుడు 432 కోట్లకు తగ్గింది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఎన్పిఏ అంటే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటంటే ఇఫ్ ఎ బారోయర్ ఫెయిల్స్ టు మేక్ ద పేమెంట్స్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. ఇప్పుడు కస్టమర్కు బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా, ఇప్పుడు కస్టమర్ ఇంట్రెస్ట్ కట్టలేదు, అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కట్టకుండా ఈఎంఐ కట్టకుండా 90 రోజులు దాటిపోతే దాన్ని ఎన్పిఏగా పరిగణిస్తాయి బ్యాంక్స్. 3 నెలల కంటే ఎక్కువ కట్టలేదు అనుకోండి అసలు వడ్డీ ఈఎంఐస్ కట్టకుంటే ఆ ద లోన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏ అంటాం మనం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అసలు ప్లస్ ఈఎంఐ ఇంట్రెస్ట్, ఈఎంఐ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఒక ఈఎంఐలో, అది కట్టకుంటే 90 రోజుల వరకు కట్టలేదు అనుకోండి ఎవరైనా కస్టమర్ అయినా ఎవరైనా, అప్పుడు ఎన్పిఏగా పరిగణిస్తాం. అది వాళ్ళు బ్యాంక్స్ ఎన్పిఏగా పరిగణిస్తాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా, అంటే లాస్ అని. ఓకే, అట్లా అవి అన్నీ తగ్గినాయి కాబట్టి కంపెనీకి బెనిఫిట్, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కానీ బాగా వచ్చినాయి. ఈ రిలయన్స్ నార్మల్ అంత ఎక్కువ రాలేదు ఫ్రెండ్స్, మంచి రిజల్ట్స్ నార్మల్గా వచ్చినాయి, అవి ఎక్కువ పెరగలేదు ప్రాఫిట్లు అవి. ఇవి బాగా వచ్చినాయి, లాల్ పాత్ ల్యాబ్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇంకా సౌత్ కొరియన్ జియంట్ శాంసంగ్ ఉంది కదా, శాంసంగ్ కంపెనీ, అది ఇన్వెస్ట్ 1000 crore ఇన్ తమిళనాడు ప్లాంట్. 1000 కోట్లకు తమిళనాడు ప్లాంట్ శ్రీ పెరంబదూరులో ఉంది ఆ ప్లాంట్, శాంసంగ్ ప్లాంట్. అక్కడ ధర్నాలు కానీ జరిగినాయి, జీతాలు పెంచమని చాలా రోజుల నుంచి 5-6 నెలల నుంచి అక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంప్లాయీసే ధర్నా చేస్తున్నారు జీతాలు పెంచమని. ఇప్పుడు ఏం చేశానంటే వాళ్ళు శాంసంగ్ వాళ్ళు 1000 కోట్లకు ఇన్వెస్ట్ చేయాలని అక్కడే ఆ ప్లాంట్లోనే. వుడ్ బి యాడింగ్ 100 more jobs at this facility. 100 more jobs పెరుగుతాయి అన్నారు. డాక్టర్ రాజా ఉన్నారు కదా మినిస్టర్, కంపెనీస్ మినిస్టర్ రాజా గారు చెప్పిండ్రు 100 jobs ఇంకా పెరుగుతాయి అక్కడ. ఇప్పుడు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అదే ప్లాంట్లో, ఎక్స్ట్రాగా 100 jobs ఎక్స్ట్రాగా పెరుగుతాయి అంటే అది మంచిది కదా. ఓకే, ఇంకా ఏసీసీ, ఇది అదానీ వాళ్ళ కంపెనీ ఫ్రెండ్స్. ఏసీసీని అక్వైర్ చేసిండ్రు అదానీ వాళ్ళు, గౌతమ్ అదానీ వాళ్ళు ఉన్నారు కదా, అదానీ గ్రూప్ చైర్మన్, వాళ్ళు అక్వైర్ చేసిండ్రు. చాలా రోజులైంది, 2 years అయింది ఏసీసీని అక్వైర్ చేసి. ఓకే, ఏసీసీ సిమెంట్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది Q4 FY25 రిజల్ట్స్ వచ్చినాయి. ఏసీసీ టంబుల్డ్ 6% తగ్గిపోయింది రిజల్ట్స్ వస్తానే. ఓకే, ఆన్ ఫ్రైడే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిన్న వచ్చినాయి, వెంటనే 6% తగ్గింది స్టాక్ ఫ్రైడే నిన్న. ఆఫ్టర్ ఇట్స్ ప్రాఫిట్ ఫర్ ద 4th quarter ఆఫ్ FY25 డిక్లైన్డ్ 20.4% తగ్గింది ఫ్రెండ్స్. ఈ ప్రాఫిట్ ఏసీసీ ప్రాఫిట్, కంపెనీ ప్రాఫిట్ 20.4% తగ్గింది ఫ్రెండ్స్. అందుకు ఒకటే రోజు నిన్న 6% స్టాక్ పడిపోయింది. ఇయర్ ఆన్ ఇయర్లో 20.4% తగ్గింది ప్రాఫిట్, కంపెనీ ప్రాఫిట్. ద కంపెనీ షేర్ రికార్డ్ అబౌట్ 17% పెరిగినాయి ఫ్రమ్ ద రీసెంట్ లోస్ నుంచి. ఈ స్టాక్ నిన్న పడింది, దానికంటే ముందు 17% పెరిగింది లో నుంచి కంపెనీ. ఓకే, కరెంట్ ప్రైస్ పెరిగింది 17% రీసెంట్గా. తర్వాత నిన్న 6% రిజల్ట్స్ తర్వాత పడిపోయింది. ఓకే, ప్రాఫిట్ డిక్లైన్ టు 751 కోట్లు ప్రాఫిట్ తగ్గింది. ఓకే, అండ్ రెవెన్యూ అయితే పెరిగింది ఫ్రెండ్స్, 12.7% రెవెన్యూ పెరిగింది. ఓకే, 5,991 కోట్లకు పెరిగింది. అమిడ్ హైయర్ సేల్స్ వాల్యూమ్, హైయర్ సేల్స్ ఉన్నాయి అంట. రెవెన్యూ పెరిగింది 5,991 కోట్లకు 12.7% పెరిగింది ఫ్రెండ్స్ రెవెన్యూ మాత్రము. ప్రాఫిట్ మాత్రము 20.4% పెరిగింది, ఎంత 751 కోట్లు తగ్గింది ప్రాఫిట్. రెవెన్యూ అయితే పెరిగింది 12.7%. ఓకే, హైయర్ సేల్స్ వాల్యూమ్ కాబట్టి రెవెన్యూ పెరిగింది. ఎబిటా తెలుసు కదా, ఎర్నింగ్స్ బిఫోర్ కంపెనీ ప్రాఫిటబిలిటీని సూచిస్తుంది ఎబిటా అనేది.
ఎబిటా స్టూడ్ అట్ 830 కోట్లకు అది ఉంది. ఎబిటా స్టాండ్ అయింది. డౌన్ 0.84% డౌన్. ఓకే, ఎబిటా కానీ 0.84% డౌన్. ఎబిటా మార్జిన్ కానీ తగ్గింది ఫ్రెండ్స్, 13.7% తగ్గింది. ఫ్రమ్ లాస్ట్ ఇయర్లో 15.5% ఉంటే ఇప్పుడు 13.7% ఎబిటా మార్జిన్ తగ్గింది. ఎబిటా కానీ 830 కోట్లకు తగ్గింది, 0.84% తగ్గింది. ప్రాఫిట్ కానీ తగ్గింది 751 కోట్లకు. రెవెన్యూ అయితే 12.7% పెరిగింది, 5,991 కోట్లకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చాలామంది మీకు వీడియో కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు షేర్ చేస్తే చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ షేర్ మై వీడియో. చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మోస్ట్లీ యూస్ఫుల్ వీడియో ఫర్ స్టాక్ మార్కెట్కు యూస్ఫుల్ ఫ్రెండ్స్. నేను డైలీ వీడియోస్ చేస్తూనే ఉంటా. మీరు సపోర్ట్ చేయండి నాకు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ మీకు కనబడతాయి. డైలీ మీరు చూడొచ్చు, నాలెడ్జ్ పెంచుకోవచ్చు. బిగినర్స్ అయితే కొత్త వాళ్ళకు మీరు హెల్ప్ చేయాలనుకుంటే షేర్ చేస్తే వాళ్ళు కానీ తెలుసుకుంటారు. లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ క్వెరీస్కు నేను ఆన్సర్ చేస్తా. మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ టుమారో.